అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావెండర్ కిచెన్ తెలుగు ఆఫీషియల్. ఈరోజు నేను చూపించే రూట్ వెజిటబుల్ బీట్రూట్ క్యారెట్ కలిపి జ్యూస్ చేసి చూపిస్తున్నాను మీకు. మీరు కూడా మార్నింగ్ ఈ జ్యూస్ మీ రెగ్యులర్ దాంట్లో యాడ్ చేసుకున్నాను అనుకోండి. రెగ్యులర్లీ మార్నింగ్ తాగడం అలవాటు చేసుకుంటే బాగుంటుందండి. హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి బీట్రూట్ వల్ల, క్యారెట్ వల్ల. సో ఈ జ్యూస్ కూడా ఈజీ, మనకు ఒక 5 minutes లోపలే చేసేసుకోగలుగుతాం. ఎలా చేస్తారని చూపిస్తాను. ఇవి వచ్చేసి మనకి హై ఫైబర్ కంటెంట్ ఉండేది బీట్రూట్ అండ్ క్యారెట్ అండి. క్యారెట్ వచ్చేసి విటమిన్ ఏ, సి, కే, మినరల్స్, ఫైబర్స్, న్యూట్రిషన్స్ అన్నీ ఉంటాయండి. బీట్రూట్లో వచ్చేసి ఫైబర్ ఉంటుందండి, లో ఫ్యాట్ ఉంటుందండి, విటమిన్ సి ఉంటుందండి ఇందులో. ఇదేంటంటే బీట్రూట్ వల్ల మనకి ఎప్పుడైనా ఎనర్జీ లెవెల్స్ తగ్గినా కానీ ఇది తాగడం వల్ల నీరసంగా ఉన్నా కానీ పోతుందండి. కొంచెం యాక్టివ్గా అవుతాం మనము. బీట్రూట్ వల్ల రక్తం కూడా శుద్ధి జరుగుతుంది. అంటే మనం అప్పుడప్పుడు హాస్పిటల్స్లో కొందరు పేషెంట్స్కి రక్తం ఎక్కిస్తాం కదా, దాని బదులు ఇప్పుడు మనం బీట్రూట్ తిన్నామనుకోండి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావన్నమాట మనకు. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనం రక్తం ఎక్కించుకున్నట్టే అనమాట, బ్లడ్ ఎక్కించుకున్నట్టే. ఇంకోటి ఈ రెండు వచ్చేసి బీట్రూట్, క్యారెట్ కంటికి మంచిదండి, కంటి చూపుకి మంచిది. ఇంకోటి బీట్రూట్ వల్ల మనకి స్కిన్ కూడా బాగా గ్లో అవుతుందండి. స్కిన్ బాగా గ్లో అవుతుంది అనమాట. ఏంటంటే ఎట్లా అంటే మొత్తం ఇంకోటి ఏంటంటే కొంచెము దీంట్లో బీట్రూట్ వచ్చేసి ఎవరికైతే కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయో వాళ్ళు అవాయిడ్ చేయండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి బీట్రూట్ని. మళ్ళీ మనకి బీట్రూట్ వచ్చేసి మనకి క్యాన్సర్ని నిర్మూలించడానికి కూడా ఉపయోగపడుతుందండి. నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇంకోటి మనం బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల యూరిన్ మోషన్ కొంచెం రెడ్డిష్ కలర్లో రావచ్చు. దానివల్ల ఏమీ ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే బీట్రూట్ రెడ్గా ఉంటుంది కాబట్టి వ్యర్థాలు కూడా రెడ్ కలర్లో వస్తాయి. నేను తయారు చేసే విధానం చూపిస్తాను మీకు. బీట్రూట్ని, క్యారెట్ని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇందులో మీరు కావాలంటే ఒక చిన్న అల్లం ముక్క, సాల్ట్ అండ్ నిమ్మకాయ రసం వేసుకుంటే సరిపోతుందండి. మిక్సీ పట్టుకోవాలి, వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. దీన్ని చెనాయించి తీసుకోవాలి. నేను చూపిస్తాను మీకు మిక్సీ పట్టి. ఇందులో ఒక చిన్న అల్లం ముక్క వేయండి. ఇదండి కొద్దిగా అల్లం ముక్క తీసుకున్నాను నేను, జస్ట్ ఇంతే. ఇందులో వేసేస్తున్నాను. ఇందులో వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టాలి మనం. ఇందులో వాటర్, ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను నేను. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మనం, కొద్దిగా. ఓకే, మీకు ఎంత సరిపోతుందో చూసుకొని వేసుకోండి. దీన్ని మిక్సీ పట్టుకోవాలి మనం. ఇదండి మిక్సీ పట్టాను జ్యూస్ని. నేను ఈ విధంగా ఏమంటారు దేంట్లో వేసి మీరు పిప్పి తీసుకోండి. ఒకవేళ మీరు ఎవరైనా పిప్పితో తాగాలనుకునే వాళ్ళు, అంటే తాగాలనుకునే వాళ్ళు, ఫైబర్ వస్తుంది అనుకుంటే అలా కూడా తాగొచ్చు. కాకపోతే మనం ఇలా తీసేస్తేనే కొంచెం బాగుంటుంది మనకి. చూడండి ఈ పిప్పి అంటే బీట్రూట్ పిప్పిని కూడా మనం వాడుకోవచ్చు. ఎలా అంటే ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది పిండిలో కలిపి చపాతీ లాగా కూడా చేసుకోవచ్చు, స్టఫింగ్ బట్టి. తినేవాళ్ళు అంటే ఎక్కువ కొంచెం అలవాటు అయితేనే తినగలుగుతాం, తాగలుగుతాం మనము, లేకపోతే లేదు. ఇందులో పోర్ చేస్తున్నాను నేను. ఓకే, ఇందులో పోసుకున్నాను నేను. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా నిమ్మకాయ రసం వేయాలి. సో ఇది నిమ్మకాయ రసం నా దగ్గర. మీకు టేస్ట్ చూసుకోండి, సాల్ట్, నిమ్మకాయ రసం సరిపోయిందా లేదా చూసుకోండి. మీకు కావాలంటే వాటర్ అకార్డింగ్ మీ దాన్ని బట్టి నీళ్ళు కావాలంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే సరిపోతుంది. ఇది లేడీస్కి అయితే చాలా మంచిదండి బీట్రూట్, ఎందుకంటే రక్తహీనత కాకుండా రక్తం వస్తుంది అన్నమాట. చూడండి ఇలా డెకరేషన్ చేసుకున్నాను నేను. క్యారెట్ పీసెస్ అట్లా కట్ చేసి వేసుకున్నాను మధ్యలో రావడానికి. ఒకసారి అలవాటు చేసుకోవడానికి ట్రై చేసుకోండి. డైలీ ఒక చిన్న గ్లాస్తో స్టార్ట్ చేయండి. కొంచెం అలవాటు అయ్యాక పెద్ద గ్లాస్ తాగొచ్చు. ఇది అన్ని విధానం మనకి లాభం చేస్తుందండి. 2 రూటీ వెజిటబుల్స్ అన్ని విధాలుగా మనం లాభం పొందొచ్చు వీటి వల్ల.
మన హెల్త్ని కాపాడుతుంది, మన కళ్ళు బాగా కనిపిస్తాయి, అన్ని విధాలు బాగుంటుందండి. చూడండి మనం డెకరేట్ చేసుకున్నాం ఇలా. మీకు కావాలంటే కొంచెం పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. డైలీ చిన్న గ్లాస్ అలవాటు చేసుకోండి. ఒక చిన్న గ్లాస్ తాగడం అలవాటు అయితే మనం పెద్ద గ్లాస్ తాగొచ్చు. క్యారెట్ బీట్రూట్ జ్యూస్ రెడీ. ఈ మధ్య ఇంకోటి క్యారెట్ బీట్రూట్తో పాటు యాపిల్ కూడా యాడ్ చేసుకుంటున్నారు, ఏబీసీ జ్యూస్ అని. క్యారెట్, బీట్రూట్ అండ్ యాపిల్ అండి, ఈ 3 కలిపి కూడా సేమ్ అల్లం వేసుకొని ఉప్పు వేసి మీరు మిక్సీ పట్టి మళ్ళీ ఏమంటారు దాన్ని పిప్పి తీసేసి దాంట్లో మీరు కొంచెం నిమ్మకాయ రసం యాడ్ చేసుకొని తాగొచ్చు. అలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.